సుబ్రహ్మణ్యాయ నమః. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనుషుల యొక్క గ్రహ పరిస్థితులని అంటే ప్రధానంగా కుజదోషాలని, భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యాన్ని పెంచడానికి, సంతానం కలగజేయడానికి, రుణబాధలు తొలగించడానికి, అలాగే మనకు పట్టినటువంటి పితృదోషాలు కావచ్చు, లేకపోతే కాలసర్ప దోషాలు కావచ్చు, ఆ విధంగా నాగదోషాలు కావచ్చు, నాగబంధన దోషాలు కావచ్చు, ఏదైనా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో ఇవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. అటువంటి విశేషమైనటువంటి రోజు మన యొక్క ఆషాఢ మాసంలో వచ్చింది. ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి కృత్తికనే ఆడి కృత్తిక అని పిలుస్తారండి. ఈ ఆడి కృత్తిక అనేటువంటిది జూలై నెల 30 తారీఖు మంగళవారం నాడు పడుతుందండి. ఆ రోజు తిథి దశమి తిథి ఆ రోజు. కాబట్టి ఈ ఆడి కృత్తిక నాడు ఎవరైతే స్వామివారి యొక్క సేవలోని అంటే అభిషేకం చేసుకొని అర్చన చేసుకొని ఆయనలో ఆ రోజు జరిగేటువంటి కళ్యాణంలో పాల్గొన్నా, తిరువీధిలో పాల్గొన్నా కూడా స్వామివారి అనుగ్రహంతో మీకు పట్టేటువంటి కాలసర్ప దోషాలు కావచ్చు, నాగదోషాలు కావచ్చు, నాగబంధన దోషాలు కావచ్చు, పితృదోషాలు కావచ్చు, రుణబాధలు కావచ్చు, మీ వ్యాపార అభివృద్ధికి, మీ సత్సంతానానికి, అదేవిధంగా మీ యొక్క వ్యాపార అభివృద్ధికి, మీ యొక్క శత్రు నివారణార్థం, శత్రు విజయార్థం అన్నిటికీ కూడా ఏ రంగాలతో మీరు ఉన్నత స్థాయి వెళ్ళాలనుకుంటున్నారో వాటన్నిటికి కూడా ఈ ఆడి కృత్తిక అనేటువంటిది చాలా చక్కగా ఆడి కృత్తిక వ్రతం ఎవరైతే చేసుకుంటారో అంటే ఆడి కృత్తిక నాడు ఖచ్చితంగా కూడా స్వామివారి అభిషేకం చేసుకుని ఉపవాసంతో ఉండి స్వామివారి సేవలు తరించి రాత్రి సాయంకాలం నాడు చొక్కొచ్చిన తర్వాత స్వామివారికి అనుగ్రహంతో ప్రసాదం స్వీకరించి ఎవరైతే చేస్తారో వారికి కోరిన కోరికలు తీరుతాయని చెప్పేసి స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది.